ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడు అయినటువంటి మా ప్రభువా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి మరొకసారి మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. కృపతో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ప్రత్యేకించి ఈ కూడికలలో ప్రభువా మీరే మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చిన గొప్ప దేవుడవు గనక నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తూ యేసు నామములోనైనా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడకు దయచేసి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయంలో యెబ్బేజు ప్రార్థన మనం ధ్యానం చేయబోతున్నాం. చెప్పండి, యెబ్బేజు ప్రార్థన అనండి ఒకసారి. యెబ్బేజు ప్రార్థన. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, ఆమేన్, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెబ్బేజు ప్రార్థన పరిస్థితులను తల్లక్రిందులు చేసేటువంటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యెబ్బేజు ప్రార్థన గనక మనం గమనిస్తే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నీవు నన్ను ఆశీర్వదించు అంటాం స్వార్థమా? ఏమండి? ఇప్పుడు నీవు నన్ను ఆశీర్వదించు అంటాం స్వార్థమా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడగలవు. ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే మీరు ప్రభు దగ్గర రండి, ప్రభుని నమ్ముకోండి, దేవుడు దీవిస్తాడు, మీ సమస్యలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. చెప్పేటువంటి నీకు అసలు ఏ సమస్య లేకుండా ఉండాలి. నిజమేనా?
నిద్ర వస్తుందా? ముందు నీకు ఆశీర్వాదం ఉండాలి. ముందు నీకు ఆశీర్వాదాలు లేకుండా మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారంటే అవతలోడు క్వశ్చన్ వేస్తాడు, ముందు నీ ముందు చూసుకో అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ఎబ్బేజు ఎటువంటి ప్రార్థన చేశాడో, ఆమేన్, మనము కూడా అటువంటి ప్రార్థనలే చెయ్యాలి. ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని నేను చెప్తున్నాను. ఆమేన్. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అది ఎప్పుడు నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, దేవుని సన్నిధిలో సిగ్గుపడకుండా ప్రభువుని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన, మన భక్తి అందరి భక్తిలాగా ఉండకూడదు. అర్థమైందా? మన విశ్వాసం ఇతరుల విశ్వాసములాగా ఉండకూడదు. సంథింగ్ స్పెషల్. మనం ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే మాట మానుకుంటే బాగుంటారు. అందరూ బాగుండాలి మంచిదే, కానీ అందులో మనం ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఎబ్బేజు ప్రార్థన పరిస్థితులను ఏం చేసింది? మార్చింది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తావో, లోకం వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు ఎప్పుడైతే చూసి నువ్వు ప్రార్థన చేయగలుగుతావో, అప్పుడు దేవుడే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కొంచెం హుషారు కొట్టండి, ఊపిరి లేనట్టు కొడుతున్నారు. నాకు ఈ మధ్య బాగా స్ట్రైక్ అయినటువంటి మాట సామెతలు 10:22. త్వరగా చదివితే త్వరగా పోదురు కానీ. ఆరంభం అదిరిపోవాలి, ముగింపు మహిమకరంగా ఉండాలి. అది వడ్డీ వ్యాపారం ఐశ్వర్యం ఇచ్చును. పక్కోడు కొంప కూల్చి నా కొంప కట్టుకోవటం ఆశీర్వాదం. వాక్యం ఏమంటుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. అంటే ఆశీర్వదించేది ఎవరు? అది ఆయన ఆశీర్వాదం ఇవ్వాలంటే నువ్వు ఎట్టుండాలి? జనాలను బూతులు తిట్టాలి, కాలు దువ్వాలి, రా చూసుకుందాం అనాలి. అమ్మా చూడండి నాకల్లే, చూసిన వరకు చాలే, బైబిల్ మూయండి, నాకలు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుని వాక్యానికి లోబడేవాడుగా ఉండాలి, దేవుని చిత్తానికి తాము అప్పగించుకునేవాడు ఉండాలి, ఎక్కువగా ఆయననే ప్రేమించాలి. ఏమంటాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానంట. నువ్వు ఆస్తి కర్తలుగా కాకుండా ఉండాస్తే పోతుంది అనుకో, నువ్వేం చేసినట్టు దేవుణ్ణి చెప్పాలి. నువ్వు ఆయన నిజంగా ప్రేమిస్తే పోయింది కూడా దేవుడు మరలా తిరిగి నీకు ఇస్తాడు. కోల్పోయినవన్నీ నాకు
బాధల నుండి బ్రతి కోల్పోయిన బాధల నుండి బ్రతి నేనేమైపోతును నీవే రాకపోతే. హల్లెలూయా. ఆయన లేకపోతే ఏమైపోతాం? ఆయన దీవించకపోతే ఏమైపోతాం? ఆయన స్వస్థపరచకపోతే ఏమైపోతాం? ఆయన బాగు చేయకపోతే ఏమైపోతాం? కాబట్టి స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చుటకు శక్తి కలిగిన దేవుడు. అందుకే యెహోవా ఆశీర్వాదము అనండి, ఐశ్వర్యమిచ్చు. దేవుని ఆశీర్వాదం చెప్పాలి. అందుకని ఆశీర్వాదం కొరకు ఎవరిని అడగాలి? ఆయన అడగాలి. దీవించయ్యా, దీవించావే. అర్థమైందా? ఆయన అడగాలి దీవించమని. ప్రైజ్ ది లార్డ్. వడ్డీ వ్యాపారం చేసి ఆమె ఏదో బాగుపడిందంటే నేను కూడా బాగుపడతానంటే కుదిరేది కాదు. అది ఎప్పుడో గుండెకి చిల్లు పడుద్ది. వడ్డీ డబ్బులు మొత్తం ఏమైతే పడిద్ది, మొత్తం ఊడ్చకపోతాడు. ఊడ్చి వేసేదను అంటాడు అగ్గైలో. దీవెన చదువుకోండి, అగ్గై గ్రంథం. ఊడ్చి వేసేదను, ఏమీ లేకుండా ఊడ్చి వేసేదను, ఊడ్చి వేసేదను, ఊడ్చి వేసేదను ఉంటుంది. కాబట్టి ప్రభువుని అడిగితే ఆమేన్. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, మరుగై ఉన్న ధనం నీకు ఇస్తాడంట. హల్లెలూయా. అందుకని ఏమంటాడు? ఐశ్వర్యాన్ని కలిగించేది యెహోవా దీవెన. వాడుక భాషలో చెప్పుకోవాలంటే దానికి ఏమీ దుఃఖం రాదు. ఆమేన్. నువ్వు ఎగిరి దంచినా ఎగిరెగిరి దంచినా అంతే కూలి. ఆయన ఒక్కసారి రంగం మీదకి వచ్చి దీవించడం కనుక ప్రారంభిస్తే అసలు ఎవడు ఆపలేడు. పట్టజాలనంత అనండి, పట్టజాలనంత ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎబ్బేసులాగా ఏమని ప్రార్థన చేయాలంటే, నన్ను ఆశీర్వదించు, మమ్మ ఆశీర్వదించు, మమ్మ ఆశీర్వదించు, మమ్మ అనకూడదు. ఆ సంగతి నీకెందుకమ్మా? నీ సంగతి నువ్వు చూసుకో. మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా, మమ్మల్ని దీవించు ప్రభువా, నోరు మూయి. ఎబ్బేసి ప్రార్థన అంటే నన్ను 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 దీవించు. నిన్ను దేవుడు దీవించాక పొంగి పొర్లుతూ ఉంటే ఆశీర్వాదాలు, అప్పుడు జనాల కోసం ప్రార్థన చేయి. అప్పుడు వాడు కొంచెం చెప్పినా కానీ ప్రభువు నమ్ముకున్నందుకు నేను దీవించబడ్డాను, ప్రభువు నమ్ముకుని నేను స్వస్థపరచబడ్డాను, ప్రభువు నమ్ముకున్నందుకు నేను దీవించబడ్డాను, ప్రభువు నమ్ముకున్నందుకు నాకు కోల్పోయినవన్నీ. ఒకటేంటంటే కోల్పోయినవన్నీ పొందుకోవటం కొరకు రోషం ఉండాల. ఏ రోషం? జనాలకు బూతులు ఇట్టడం కాదు. అయ్యా పోయినవన్నీ తిరిగి మరల నాకు ఇవి. ఇది ప్రార్థన. అప్పులు చేసి మొత్తం బాగొట్టుకున్నావో, అది ఇంకోటి మొత్తం మీద ఎట్లా వ్యాపారంలో నష్టపోయావో, అది ఎట్లాగైనా సరే పోగొట్టుకున్నవి తిరిగి ఇవ్వటానికి ఆయన సమర్థుడు గనుక, శక్తి కలిగిన వాడు గనుక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
ఇప్పుడు మా ఇల్లు పోయింది ఊళ్ళో, మమ్మల్ని అవమానాలు పాలు చేశారు, ఇబ్బందులు పడ్డాం, మీ అందరూ తెలుసు కదా. తెలుసా తెలీదా? కాంట్ సార్ అని చెప్పినట్టు చెప్తారా? తెలుసా అనరే? మీ అందరూ తెలుసు కదా. అప్పుడు ఊళ్ళో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి. సంఘం బాగానే ఉంది, విశ్వాసులు బాగానే ఉంటారు. అప్పుడు అన్నతో నేను ఒక మాట చెప్పాను, శ్రావణ అన్నతో, అన్న సంఘం బాగానే ఉంది కానీ ఊళ్ళో పరిస్థితి బాగాలేదు, నేను ఇంకెక్కడన్నా సేవ ఉంటే చెప్పు, అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటాను, ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాం అని చెప్తే, అప్పుడు అన్న ఏమన్నాడంటే, నువ్వు అవమానము నొందిన దేశములో దేవుడు నిన్ను రెట్టింపుగా పాత్రులుగా చేస్తాడు. నేను విషయవంతా చేస్తే ఒకసారి ఆయన నిర్ఘాంతపోయి, ఇక ఆ వాగ్దాన వాక్యం చెప్పాడు. ఆ వాగ్దాన వాక్యం చెప్పాను, ఇక్కడ నుంచి ఎండా బీకి పిడుగురాలు వెళ్ళిపోయాం. పిడుగురాలు వెళ్ళిపోయినా వారానికి 3 సార్లు రావాలి నేను ఇక్కడికి. ఆమేన్. ఇక అక్కడికి పోయిన దగ్గర నుంచి నాకు బస్సుకు రావటానికి కూడా నాకు ఛార్జీకి డబ్బులు లేవు, బస్సులో తిరగటానికి. అప్పుడు పాస్టర్ గారు, కోటేశ్వరరావు గారు ఇద్దరు, శ్రావణన్న కోటేశ్వరరావు గారు ఇద్దరు వచ్చి ట్రైన్ పాస్ ఇప్పించారు నాకు 3 నెలలకి. ఈ ట్రైన్లో తిరుగుతూ ఉండని. ఆ ట్రైన్ ఒక టైంకి వచ్చుద్దా. ఒకసారి నేను ఇక్కడికి ప్రార్థనకు వచ్చి ఆ డెల్టా కోసమో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కోసమో ఉంటే అవి ఎప్పుడో 12 గంటలకు 1 గంటకు వచ్చి ఇక్కడ నేను బుధవారం ప్రార్థన చూసుకొని, బుధవారం ప్రార్థనకు వచ్చేది తెలుసు, బుధవారం ప్రార్థనకు చూసుకొని ఆదివారం ప్రార్థనలకి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. ఆ బుధవారం ప్రార్థనకు వచ్చినప్పుడు రాత్రిపూట ఆ ట్రైన్ కోసం కూర్చొని ప్రార్థన చేసుకుంటా ట్రైన్లో కూర్చునేవాడిని. ఆ రైల్వే స్టేషన్లో దోమలు కొట్టుకుంటా, ఏంది ప్రభు నా పరిస్థితి, ఏంది అసలు నన్ను ఎట్ట చేసావు, ఏంది అసలు ఊళ్ళో అంత అవమానం తెచ్చిపెట్టావు, ఏంది ప్రభు అని ప్రార్థన చేసుకుంటే, ఇక నాకు లోపల మంట ఏంటంటే, తిరిగి నేను కోల్పోయినవన్నీ ప్రభు నాకు ఇవ్వాలి. అది నా మంట, అది నా ప్రార్థన. అట్లాగా ప్రార్థన చేస్తూ ఆ మంటతో ఉన్నప్పుడు దేవుని నాకెప్పుడు ఇష్టమైన మాట రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి. ఆమేన్. నేను ఆదివారం ప్రార్థనకు వస్తే ఇంతెత్తు క్యారేజీ భోజనం పంపించేవాళ్ళు కోటమోళ్ళు. బాగా గుర్తు, ఆ పెద్ద చర్చిలో, ఆ మాలపల్లిలో ఉన్న చర్చి పాడు చేసినటువంటి ఆ చర్చిలో ఆదివారం ప్రార్థనకి 3 క్యారేజీల 2 క్యారేజీలకి అన్నం ఫుల్గా పెట్టుకొచ్చేవాళ్ళు. తినలేకపోయేవాడిని. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజులు, ఆ స్థితిగతులని నేను ఎప్పుడు మర్చిపోను. దేవునికి స్తోత్రం. అలాగున ప్రార్థన చేయటం ప్రారంభించగా ఒక్కొక్కటి దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. 2 అర్థమైందా? ఆ రోజులు తలుచుకుంటే, ఈ రోజులు తలుచుకుంటే ఒక్కటే, ఏమీ లేదు అక్కడ. ప్రార్థనే. ప్రార్థన ప్రభువు నమ్మే. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నా భక్తి నాకు ధైర్యం పుట్టించింది. అందుకని నేను ప్రార్థన చేశాను, ప్రభు కోల్పోయినవన్నీ మాకు తిరిగి మరలా. యోబుకి ఇచ్చిన దేవుడివి, నువ్వు అన్యాయస్తుడు కాదు. హెబ్రీ 13:8 ప్రకారం నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కనుక కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వటానికి నువ్వు సమర్థుడవు, శక్తి కలిగిన దేవుడవని నేను ప్రార్థన చేశాను.
దేవుడు నన్ను దీవించలేదా? ఆయన అన్యాయస్తుడా? నేను దుర్మార్గం చేయలా, ఎవరి మీద సాడీలు చెప్పలా, జనాన్ని బూతులు తిట్లా, మమ్మల్ని ఊర్లో అవమానపరుతారా, దుర్మార్గులారా, దుష్టులారా, నిష్ఠులారా, ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన బూతులు మాట్లాడలా. అయ్యా, తిరిగి ఇవ్వటానికి నువ్వు సమర్థుడివి, శక్తి కలిగిన దేవుడు కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నిర్ణయ కాలమున నేను నిన్ను దీవిస్తాను. నూట 2వ కీర్తన 13వ వచనం చదవండి త్వరగా, ముగించబోతున్నాను. లేచి సీయోనును కరుణించును. ఎవరు? నువ్వా? నువ్వు కరుణెత్తావు సీయోనునే? దేవుడే. సీయోన్ అంటే ఎవరు? మనమే. దేవుని పట్టణం, దేవుని మందిరం, దేవుని మందిరంలో ఉన్న పిల్లలు. నీవు లేచి సీయోనును కరుణించదము, దాని మీద దయ చూపుటకు కాలమే వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. కాబట్టి దేవుడు నిన్ను దర్శించటానికి కూడా ఒక కాలం వచ్చింది, దేవుడు నిన్ను దీవించటానికి ఒక కాలం వచ్చింది. కాబట్టి ఆ కాలం వచ్చిందాక దిట్టంగా తిని మొహం ఉబ్బిందా నిద్రపో. ఏం చేయాలి? అది దేవుడు దీవించిందాక, దేవుడు ఆశీర్వదించిందాక పట్టు వదలకుండా, దేవుని ప్రవక్త చెప్పినట్లుగా వేడని పట్టుదలతో ప్రార్థనలు చేయి. అసలు ద్వారమే లేదనుకుంటే అక్కడ ద్వారం తెరుస్తాడు ఆయన, అట్లాంటి వాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దీవెనలు పొందటం, ఆశీర్వదించబడటం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను. అసాధారణమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు, అనంతమైనటువంటి ఈవులు దేవుడిస్తాడు, అసంఖ్యాకంగా వరాలు దేవుడు దయచేస్తాడు. దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు నిన్ను ప్రార్థన చేయమని. ఆమేన్. అప్పుడు నీ ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వ్యాపారం బాగుంటుంది, చేసే పని బాగుంటుంది, అన్నీ ఉంటాయి. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయనకి ఇష్టంగా బతికితే. ఎబ్బేజు అదే ప్రార్థన చేశాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము. ఆమేన్. ఈ రాత్రి మనం కూడా ఏం ప్రార్థన చేయాలా? నిశ్చయముగా పాస్టర్ గారిని ఆశీర్వదించుమని ప్రార్థన చేయాలా? ఏ తమిళ మాట్లాడుతున్నారు? నోరు తెరువమ్మా. నీ నోటు ఏముందమ్మా? మరి నోరు తెరవరే? అంటే దరిద్రం పోవటం ఇష్టం లేదు, అందుకే నోరు తెరవరు. దరిద్రం పోవాలంటే ఏం చేయాలి? నోరు తెరిచి పలకబడిన మాటే మొరపెట్టనేలా పలుకుము. పలికితే దేవుడు కార్యం చేస్తాడు. అందుకని ఆశీర్వదించమని అడగాలి. నువ్వు ఎన్నాళ్ళు ఉన్నాం అదేనా? అంతా భ్రాంతి ఏనా అన్నట్టుగా. దీవెనలు పొందటం అంటే ఆశీర్వాదం, ఆరోగ్యం, భద్రత,
దేవుడు శ్రేష్టమైన వస్తువులను దేవుడు నీకు ఇవ్వటం. భూ సంబంధమైన, నువ్వు పరసంబంధమైన వ్యక్తివైతే భూ సంబంధమైనవన్నీ నీకు వస్తాయి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే అప్పుడు నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. నువ్వు అది ఎతకవుగా, ఒక ఆత్మను దేవుని సంగతి నడిపించవుగా, ఒకళ్ళకి సువార్త చెప్పవుగా, ఒకళ్ళని ప్రభు గారిని తీసుకురావుగా. నువ్వు ఆయన పని చేయట్లేదు కదా. నేను పిడుగురాళ్ళు ఆయన పని నిమిత్తం వెళ్ళా, ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు. అప్పట్లో అద్దెకి కూడా కానుకలు డబ్బులు వచ్చాయి కాదు, అద్దెకి అక్కడ ఉంటూ నాకు తెలిసిన వైద్యం చేసుకుంటూ మా ఊరు వెళ్ళి, ప్రతిరోజు మా ఊరు వెళ్ళి దాదాపు 20-30 కిలోమీటర్లు వెళ్ళి వైద్యం చేసుకొని సాయంత్రానికి వచ్చి మళ్ళీ సాయంత్రం ప్రార్థనలు పెట్టుకొని మళ్ళా పొద్దున్నే వైద్యానికి వెళ్ళి కొంచెం సంఘం డెవలప్ అయిందాకా, కొంచెం సంఘం ఏర్పడిన దాకా నా పని నేను చేసుకుంటూ దేవుని పని చేశాను. నువ్వే నీ పనే చేసుకుంటున్నావు కానీ దేవుని పని చేయట్లా. ఆత్మల కొరకు ఒక భారం లేదు, ఆత్మల కొరకు ఒక ప్రయాస లేదు. దేవుడు దీవించమంటే ఎట్ట దీవిస్తాడు? సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 వచనం. ఇంతసేపా మీరు తీసే లోపల రాకడ వచ్చేటట్టుందిలే కానీ ఎవరిని అనాలి గట్టిగా? యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడునుగాక ఈ నూతన సంవత్సరములో. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనల్లో యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడునుగాక. యెహోవా నాకు నన్ను కరుణించునుగాక. యెహోవా నా మీద నాకు సమాధానము కలుగచేయునుగాక. అట్లు వారు యెహోవా నామమును ఉచ్చరించుట వలన నేను ఆశీర్వదించెదను. అంటే ప్రతిరోజు ఆయన నామాన్ని ఏం చేయాలా? బూతులు మాట్లాడుకున్న నోటితో ప్రభువుని ఎప్పుడేం చేయాలా? ఈ సంవత్సరం ఒక 5 మాటలు చెప్పాను ప్రాముఖ్యంగా. 1 ప్రార్థన, 2 స్తుతి, 3 విజ్ఞాపన, 4 ఉపవాసం, 5 కన్నీరు. ఈ 5 ఈ సంవత్సరం చేయి, ఎప్పుడు ప్రార్థన చేసినా. ఆమేన్. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఎఫెసీ 1:3 త్వరగా, స్పీడ్. ఆమేన్. అంటే నీ నోట్లో ఎప్పుడూ బూతులు ఉండాలి, స్తుతి ఉండాలి. స్తుతి స్తోత్రాలు మన నోటి వెంట రావాలి. తర్వాత ప్రార్థన. అది ఏమంటాడు పౌలు గారు? ఏమంటాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. కూర్చుంటే స్తుతి, లెగిస్తే స్తుతి, నడిస్తే స్తుతి, పడుకుంటే స్తుతి. నోటి వెంట స్తుతి స్తోత్రాలు. నువ్వు బూతులు తిట్టే నోటితో వచ్చి అయ్యా అంటే అయ్యా నీ పళ్ళు బయటపడటం తప్ప రెండోదేం లేదు. నీ నోటికి ముందే ఉండాలంటే మారు మనసు ఉండాలి. చెప్పండి, నోటికి అది అదేంటండి? మనిషికి మారు మనసు, నోటికి మారు మనసు. అదే నోటికి మారు మనసు కావాలా? ఎందుకు? నీ నోటి వెంట అది. ఇక్కడే ఏటకొచ్చి తండ్రి దేవుని స్తోత్రం అంటూ ఇంటికి పోయి దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని నువ్వు ఆ నోటితోనే శపిస్తావా? పాపిచ్చిదానా అంటాడు దేవుడు, నేను కాదు. యాకోబు రాసిన పత్రికలో ఉంది కదా, ఒక జలం నుండే తీయటి నీళ్ళు చేదు నీళ్ళు వస్తాయా?
రావు. కాబట్టి దేవుడు నీకు నోరిచ్చింది ఎందుకు? జనాలను బూతులు తిట్టడానికి కాదు, స్తోత్రాలు చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్. అందుకేమంటారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు నేనైతే బూతులు మాట్లాడే వాళ్ళకి ప్రార్థనకు అవకాశమేనో, బూతులు మాట్లాడే వాళ్ళకి మైకీను. మీరు కూడా ఆదివారం ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, బూతులు మాట్లాడే వాళ్ళకి నువ్వు బూతులు మాట్లాడతా పాట పాడటానికి మైకి తీసుకుంటే మాత్రం పద్ధతి కాదు. దేవుడు నీ పొరపాటును కూడా నీ పాటను ఆలకించడు, నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు సరి చేసుకొని మారు మనసు పొంది వచ్చి అప్పుడు మైక్ తీసుకొని పాట పాడు. నేనేది పెద్ద సింగర్ని, అసలు నా స్వరం చూడండి, నన్ను చూడండి, చూస్తూనే ఉంటారు కదా జనం నిన్ను. అర్థమవుతుందా? మనం తిట్టుకో, ఏమన్నా చేసుకో, అది కరెక్ట్ కాదు. నీకు అది కరెక్ట్ కాదు. నీ నోటితో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పొరపాటును కూడా అనవసరంగా మా టైం తింటమే తప్ప ఏం లేదు ఇక్కడ. నేను ఆమె చెప్పరు. ఇప్పుడు చూడండి, నువ్వు కనుక స్తుతిస్తూ ఉంటే కలిగే ఆశీర్వాదం చెబుతాడు తర్వాత. ఆయన క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోబడు, దీవిస్తాడు. తగ్గించుకో, దీవిస్తాడు. సాత్వికంగా ఉండు, దీవిస్తాడు. ఎక్స్ట్రాలు చేస్తే శాపం తప్ప ఏముండదు. నేను అందుకే వాక్యం ఉండదు రెండో చెప్తా. నచ్చితే రావటం, నచ్చకపోతే గుడి మానేయటం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక మాట చెప్పటం మర్చిపోయాను, చదవండి ఆ మాట. మత్తయి సువార్త 7:7. మత్తయి 7:7. అది అడిగే ప్రతి వాళ్ళకి దేవుడు ఇస్తాడు. అడగటం, పరిశుద్ధతలో ఉండి నోటిని భద్రంగా కాపాడుకొని, ఆమె తగ్గించుకొని, లోబడి, కన్నీరు గార్చి అడిగితే యెహోవా ఆశీర్వాదము. అది అందుకే ఎబ్బేజు ప్రార్థన ఏంటంటే, ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యెహోవా నన్ను ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి అదే ప్రార్థన నువ్వు కనుక చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి, ఈ సంవత్సరం నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.